నాకు నటించడం రాదు, కానీ ఆ లారెన్స్ క్యారెక్టర్ చేయాలని ఆశ పుట్టింది. మీరు చాలా బాగా నటించారు. మీరు మంచి నటులు. సరే రండి, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. హలో, కోశి వేణుతో కలిపి రేపు రమేష్తో పాటు కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. రేపు తెల్లారేసరికి మేము రమేష్ని అరెస్ట్ చేస్తాం సార్. అతని వైఫ్ మొబైల్ నంబర్ మా కంట్రోల్లోనే ఉంది. ఓకే సార్. నేను నాన్నని చూడాలి. వస్తారు. ఏంటి ఇలా అయిపోయావు? ఎందుకేనా నువ్వు మమ్మల్ని అందరినీ వదిలేసి ఊరు పేరు లేని బికారి వేదం చేసుకుని వెళ్ళిపోయావు? ఇక్కడ నాకే లోటు లేదన్నయ్య. మీరు చూసి చాలా రోజులైంది కాబట్టి అలా అనిపించుంటుంది. మీరు దుబాయ్ నుంచి ఎప్పుడొచ్చారు? నాన్నకు ఒంట్లో బాలేదు, అందుకే వచ్చాను. నాన్నకేమైంది? అసలే హార్ట్అటాక్ పేషెంట్. బైపాస్ చేయించుకుని ఇంటికొచ్చిన దగ్గర నుంచి అసలు నిన్నే కలవరిస్తూ ఉంటున్నారు. నీకు ఆ జ్ఞాపకాలు లేకపోయినా మాకు మాత్రం ఎప్పుడూ ఉంటాయి. నిన్ను మేము మర్చిపోలేకపోతున్నాం. నేను వస్తానన్నయ్య. రమేష్తో ఒక మాట చెప్పొస్తాను. రమేష్, నాన్న హాస్పిటల్లో ఉన్నారంట. నన్ను చూడాలని నాన్న అన్నయ్యని పంపించారు. నేను ఆ రోజే చెప్పాను కదా ఆయన కోపం అంతా పోతుందని. మీ నాన్న మీ అన్నయ్య వాళ్ళ నోటికి వచ్చినట్లు తిట్టింది నువ్వు అప్పుడే మర్చిపోయావు కదా. నీకు ఏం తక్కువ చేశాను నేను ఇక్కడ? దానికోసం నేను అనుభవించిన కష్టాలు నీకు అర్థం కాలేదు కదా. వాళ్ళ మీద నీకు ఇప్పుడు అంత ప్రేమ కలిగితే వెళ్ళిపో. కానీ తిరిగి వచ్చేసరికి నేను మాత్రం ఇక్కడ నీకు కనిపించను. ఆయన మాట్లాడింది నేను విన్నాను. నువ్వేం బాధపడకూడదని నేను మాట్లాడలేదు. నాకు తెలుసు నువ్వు రావని. వాణ్ణే పట్టుకుని వేళ్లాడు. ఇకపై మేమొచ్చి నిన్ను పిలుస్తామని నువ్వు మాత్రం ఎదురు చూడొద్దు. నీకు నేను మాత్రం ఉంటే చాలు. ఇకపై మన బిడ్డ కూడా నీకు ఎటువంటి లోటు రానివ్వను. ఇది నీ మీదున్న ప్రేమతో చెప్తున్నాను అనుకో, అందరి మీద కలిగిన వైరాగ్యంతో చెప్తున్నాను. హలో సార్, నేను రమేష్ని. మీరు చెప్పింది చేస్తాను సార్.